బాయ్ 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 వస్తానమ్మా. రామణమ్మా. బాయ్. బంగారి, ఇది అచ్చం నేను చేసిన నా చేతి వంట రుచే. జయ ఎక్కడ కనబడటం లేదు. జయ, ఏంటి జయ, ఎందుకు ఏడుస్తున్నావు? నా జీవితంలో ఒక్కసారైనా మా అమ్మని చూడకపోతానా అనుకునేదాన్ని. కానీ ఈరోజు మా అమ్మ నేను చేసిన వంట తింది. నాకది చాలు. ఇది చాలు మనమ్మ. ఈ ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంగా ఉంది నాకు. దీనికి ఇంత సంతోషపడితే ఎలా చెప్పు? ఇంకా చాలా చాలా సంతోషాలన్నీ ఈ ఇంట్లో నీకోసం ఎదురు చూస్తున్నాయి. ఏమంటున్నావు మణి? అర్థం కాలేదు. మనం ఎన్ని లెక్కలు వేసినా ఆ భగవంతుడు వేసే లెక్క వేరే జయ. ఝాన్సీ అమ్మ రవికి బంగారికి పెళ్లి చేద్దామని ఆశపడుతుంది. ఆ? నిజంగా మా అమ్మ అలా అందా? అవును జయ, పెళ్లి జరిగితే చాలు అన్ని సమస్యలు తీరిపోతాయి. ఈ కుటుంబం మొత్తం ఒకటవుతుంది. రవికి ఇందులో ఏమైనా? తను కూడా ఇష్టంగానే ఉన్నాడు. అందుకనే కదా ఝాన్సీ అమ్మ కూడా అలా ఆలోచిస్తున్నారు. నాకు భయంగా ఉంది మణి. ఎందుకు భయపడుతున్నావు? నేను నా సొంత ఇంట్లో దాక్కొని బతుకుతున్నాను. మరి అలాంటప్పుడు బంగారి నా కూతురైన అమ్మకి తెలిస్తే అది అమ్మని ఇంకా బాధ పెడుతుంది కదా. వాళ్ళు నేను బంగారి వాళ్ళకు ద్రోహం చేస్తున్నాం అనుకుంటారు. మరి అలాంటప్పుడు ఈ పెళ్ళెలా జరుగుతుంది? జయ, ఎందుకింత తప్పుగా ఆలోచిస్తున్నావు? బంగారీ మీద వాళ్ళు ప్రాణాలే పెట్టుకునున్నారు. ఏం జరిగినా బంగారీ కోసమైనా నిన్ను ఒప్పుకుంటారు. నువ్వు ధైర్యంగా ఉండు. ఇంద్రాణి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంద్రాణి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఇంద్రాణి, ఏమైందో చెప్తేనే కదా తెలిసేది. ఇంద్రాణి, ఏమైంది? ఇది కొత్త చోటులో ఉంది కదా, అందుకే తనకి నిద్ర పట్టినట్టు లేదు. భయపడుతున్నట్టుంది. కొద్దిసేపటికి సెట్ అయిపోతుంది. ఇంద్రాణి, ఏమైందమ్మా? ఏడవకమ్మా. మన ఇంట్లోనే ఉన్నాం ఇంద్రాణి. ఏడవద్దు ఇంద్రాణి, ఇది మన ఇల్లే. జయ ఎక్కడుంది? నీకేమైనా తెలుసా? నాకు తెలియదు. ఇది మన ఇల్లే. నేను అందరం ఇక్కడ ఏడవకూడదమ్మా. ఇదంతా మన ఇల్లే. మేము ఉన్నాం కదా. ఇంద్రాణి, ఏడవకి ఇంద్రాణి. ఎందుకు ఏడుస్తున్నావే? ఇంద్రాణి, అయ్యో ఏడవద్దు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమైంది? కాలు నొప్పిగా ఉందా? ఆకలిగా ఉందా? ఎక్కడికి వెళ్తున్నావే? ఇంద్రాణి, ఏమైంది? చూడమ్మా, ఏమైందో? ఏమైంది ఇంద్రాణి? ఎందుకు ఏడుస్తున్నావే? ఏంటనేది తెలియడం లేదే. ఏమైంది? ఏమైనా ఒంట్లో బాగలేదా? ఏంటి అనేది చెప్తానే కదా మాకు తెలిసేది. ఎందుకు ఏడుస్తున్నావు ఇంద్రాణి? అయ్యయ్యో, ఏంటిది ఒకటే గోల్గా ఉంది. ఇది అసలు ఇల్లా లేకపోతే ఇంకేమన్నా? ప్రశాంతంగా పడుకొనిస్తున్నారా? ఏమైంది చెప్పు. జయ, అటు చూడు. ఇంద్రాణి, ఏమైంది ఇంద్రాణి? చెప్పు ఇంద్రాణి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంద్రాణి, చెప్పు. బంగారి, అందరూ లేచినట్టున్నారు. నేను లోపలికి వెళ్తాను. నువ్వు దీంతో ఏడు నుంచి లోపలికి తీసుకురా. ఎవరైనా వస్తారు, వెళ్ళిపో. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఆ ఏడ్చేది బంగారు చిన్న చెల్లెలే కదా, ఎందుకు అలా ఏడుస్తుంది? దానికి ఏమైనా మెంటలా? మావయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? తను చిన్నపిల్ల, కొన్నిసార్లు అలానే ఉంటుంది.
చిన్న పిల్లని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి? కాదల్లుడు, ఇంట్లో ఎవరం సరిగ్గా నిద్రపోలేకపోతున్నాం కదా అని. అందుకని మీ పిల్ల కూడా ఇలా ఏడిస్తే మెంటల్ అంటారా మీరు? అల్లుడు, ఇప్పుడు ఎందుకు బయట ఎవరో వాళ్ళ గురించి మామ అనే మర్యాద కూడా లేకుండా ఎందుకు కోపడుతున్నావు? మావయ్య, వాళ్ళేం బయట వాళ్ళు కాదు, వాళ్ళు ఈ కుటుంబంలో ఉండే ఒకరే. ఇంట్లో ఎవరైనా ఇంద్రాణి గురించి తప్పుగా మాట్లాడారో మర్యాదగా ఉండదు చెప్తున్నా. రే రవి, వదిలేరా. మావ ఏదో నిద్ర పాడైంది అన్న టెన్షన్లో చెప్పారు. ఇప్పుడు నువ్వెందుకు లేచొచ్చావు? ఆ సౌండ్కే కదా వచ్చావు. ఆ పిల్ల అరుస్తుంటే అందరికీ ఇబ్బందిగానే కదరా ఉంటుంది. ఇంద్రాణి ఏమైంది ఇంద్రాణి? చెప్పు ఇంద్రాణి. తట్టుకోవాలమ్మా. మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మనం అందరం కంట్రోల్ చేసుకోవాలి. ఏమైంది? చూడు, పాపం అత్తయ్య కూడా ఈ గోలకి నిద్ర పట్టక లేచొచ్చేశారు. చూడండి అత్తయ్య, ఎంతగా సౌండ్ చేస్తున్నారు. అందరికీ నిద్ర లేకుండా చేస్తున్నారు. ఏమైంది చెప్పు ఇంద్రాణి, ఏమైంది ఇంద్రాణి? చెప్పు ఇంద్రాణి. లోపలికి తీసుకెళ్దాం రండి. ఇంద్రాణి చెప్పు. రామ్మా, లోపలికి తీసుకెళ్దాం రండి. పదండి. ఇంద్రాణి 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 ఎందుకు ఏడుస్తున్నావు? ఇంద్రాణి, అయ్యో, ఏంటి? ఏమైందమ్మా? ఇంద్రాణి, ఏమైంది? ఝాన్సీ అమ్మ, సారీ ఝాన్సీ అమ్మ, తను కొత్త చోటుకు వస్తే అంతే, నిద్రపోవడానికి ఇలాగే ఇబ్బంది పడుతుంది. కొద్దిసేపటికి సెట్ అవుతుంది. మీరు వెళ్ళండి. సారీ అమ్మా. ఏయ్, ఇంద్రాణి. ఆ, ఇందు ఇంద్రాణి, ఇందు ఏమైంది నీకు? ఇందు ఇందు, Silent గా ఇందు, ఉండు, ఇందు. ఇంద్రాణి. ఇటు చూడు, ఇటు చూడు, నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు ఇందు. ఇందు, నీకేమైంది? ఆ? నన్ను చూడు, ఇటు చూడు. ఏయ్, ఏంటి? ఇంతసేపు ఏడుస్తూనే ఉన్నావు కదా, ఇప్పుడెందుకు ఆపేశావు? అయ్యో అయ్యో అయ్యో, ఇటు చూడు, ఇటు చూడు. సరే, మన ఇంటికి వెళ్దామా? సరే రా, నేను తీసుకుని వెళ్తాను. రా రా, రా. ఏడోకూడదు, రా అమ్మా. ఝాన్సీ అమ్మ, పర్వాలేదు పర్వాలేదు, ఏడోకు ఊరుకో. చూసావా, అల్లుడు కూడా వెళ్ళిపోతున్నాడు. ఏమైంది ఇందు? ఏడోకూడదు ఏడోకూడదు, ఇటు చూడు. ఇంద్రాణి? పర్వాలేదు, నేను ఇంద్రాణి, తీసుకెళ్తానులే. ఏమైందమ్మా? రా, నేను ఇంద్రాణి, తీసుకెళ్తాను, పద. దా, మన ఇంటికి వెళ్దాం పద. ఏడవకుండా రావాలి, సరే, సరేనా? నేను తీసుకెళ్తాను. నవ్వమ్మ. పర్వాలేదులే. ఏం అవ్వలేదు. ఏడోకు. ఇట్స్ ఓకే.